అందరికీ నమస్కారం. నా పేరు హోషిత. నేను 8వ తరగతి క్యాండర్ పాఠశాలలో చదువుతున్నాను. ఈ రోజు నేను మీకు సంక్రాంతి గురించి చెప్పబోతున్నాను. ఖగోళ శాస్త్రి ప్రకారం సంక్రాంతి యొక్క విశిష్టం మీకు నేను చెప్పబోతున్నాను. సంవత్సర కాలంలో సూర్యుడు 12 రాశులలో నెలకొక రాశి చొప్పున ప్రయాణిస్తాడు. ఇలా ప్రయాణించే సమయంలో సూర్యుడు జనవరి మాసంలో ధనుర్మాసం నుండి మకర రాశిలోకి ప్రయాణించే కాలానే మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అని అంటారు. మనకుండే 2 ఆయనాలలో సూర్యుడు దక్షిణాయన కాలాన్ని ముగించుకొని ఉత్తరాయణ కాలానికి ప్రవేశిస్తాడు. ఇది సంక్రాంతి రోజున జరుగుతుంది కనుక ఉత్తరాయణ కాలాన్ని పుణ్యకాలం అని అంటారు. ద్వాపర యుగంలో సంక్రాంతి యొక్క విశిష్టత. ద్వాపర యుగంలో బలరామకృష్ణులు భరతఖండాన్ని పాడి పంటలతో సుసంపన్నం చేశారు. బలరాముడు నాగలి ధరించి నేలతల్లిని సస్యశ్యామలం చేసి వ్యవసాయాన్ని పండుగ చేశారు. శ్రీకృష్ణుడు గోపాలకు గోసంతతిని అభివృద్ధి పరిచి పాలు, పెరుగు, వెన్న ఉత్పత్తులను ప్రోత్సహించాడు. ఆహార ఉత్పత్తులలో కీలక పాత్ర పోషిస్తున్న పశువులను ప్రజల జీవితాలతో కలిపాడు. ఆ స్ఫూర్తి నుంచే వ్యవసాయ ఉత్పత్తుల పండుగగా సంక్రాంతి వచ్చింది. ధన్యవాదములు.